ఎక్కడనో గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి ఇస్తే అది ఊరుకు పనికిరాదు, మా ప్రజలు వాడుకోరని అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి నేను చాలా వరకు ఆపి అక్కడైతే నేను చెయ్య అంటే నన్ను సస్పెండ్ చేస్తా అని కూడా నాకు నోటీసులు ఇచ్చారు, నువ్వు రైతు వేదిక కడతలేవని. అప్పుడు మా గ్రామంలోని అన్ని కుల సంఘాలను ఏకతాటి మీద తీసుకొచ్చి ముందుగా మాకు ఇక్కడ మేజర్ కమ్యూనిటీ పెరక కమ్యూనిటీ వాళ్ళు ముందుకొచ్చి మేమున్నాం బిడ్డ నీతోటని 1 లక్ష రూపాయలు భూమి కొనడానికి డొనేషన్ ఇచ్చిర్రు. అలాగే యాదవ స్వచ్ఛందంగా, అలాగే యాదవ సంఘం వాళ్ళు 50,000, అలాగే ముదిరా సంఘం వాళ్ళు 50,000, మున్నూరు కాపు వాళ్ళు 25,000, అలాగే పద్మశాలి వాళ్ళు 20,000, కుమ్మరోళ్ళు 5,000, కమ్మరోళ్ళు 5,000, మాదిగ సంఘం వాళ్ళు 10,000, అలాగే మాల సంఘం వాళ్ళు 25,000. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సంఘాల సహకారంతో ఒక 4 గుంటల జాగా ఇలా 4 గుంటల జాగా ప్రైవేట్ ల్యాండ్ కొని అందులో ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి NREGS నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోని రైతు వేదిక మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఒక చూస్తే దానికి ఫుల్ ప్రొటెక్షన్ తోని కాంపౌండ్ వాళ్ళతోని చాలా చక్కగా నిర్మించుకున్నాం. మా గ్రామ ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో ఇలా నడుస్తుంది రైతు వేదిక. అంటే ప్రతి మీటింగ్ కు మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ గానీ MRO ఆఫీస్ గానీ వాడుకుంటలేరు. ఏ చిన్న మీటింగ్ అయినా ఇప్పుడున్న ప్రభుత్వ వైపు గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచాలన్నా, షాది ముబారక్ చెక్కులు వంచాలన్నా, CN రిలీఫ్ ఫండ్ చెక్కులు వంచాలన్నా అదే మెయిన్ ఆఫీస్, అదే అడ్డా అయిపోయింది.